హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మార్నింగ్ నుంచి మీ అక్క ఏమీ వీడియోలు పెట్టలేదు. అవును, తెలుసు కదా. ఏం లేదు, జస్ట్ ఎనర్జీ అనేది నేను కాపాడుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, మీరు ఈ పున్నం అంటే ఇప్పుడు ఏదైతే గ్రహణం వచ్చింది కదా, ఆ గ్రహణం టైంలో ఏం చేశారు? అవునక్క, శివనామ జపం చేసుకున్నాము. మీరు అన్నారు కదా లంబోదర జపం కూడా చేసుకున్నామని అంటారా? వెరీ నైస్ అండి, అలాగే చేయండి. కానీ నేనేం చేశానో మీకు చూపించాలనుకుంటున్నాను. చెప్పడం కాదు, చూపిస్తాను. ఓకేనా? నేనే వేశాను, అంటే గ్రహణం ఉన్నంత సమయము నేను వేశాను. నేను పెయింటింగ్స్ కూడా వేస్తానన్నమాట ఇలా. ఓకేనా? నా ఛానల్కి పెడతాను కదా, అదే నేను వేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇలా పెడతాను. మీకు కనబడుతుందా? ఓకే, ఇలాగే నేను శివపార్వతులది ఎప్పుడు వీలైనంత వరకు మనము ఎంత వీలైతే అంతవరకు మనము దైవనామ స్మరణలో ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు ట్విన్ ఫ్లేమ్ అంటే చాలా కష్టము, ప్రేమ అనేది దొరకడము మహా కష్టం. నిజమండి, నేను కూడా ఒప్పుకుంటా, దాంట్లో కాదన్నాను. ప్రపంచంలో ఏదైనా మనం అనుకున్నట్టుగా మనము చేసుకోగలము, దొరుకుతుంది అది ఇది అని అనుకుంటాం కదా. అసలు ఒక్క పైసా కూడా మనం పెట్టకుండా, ఏమీ మనం కష్టపడకుండా మనకు వచ్చేది ఏంటో తెలుసా? తల్లి ప్రేమ. అవునండి, తల్లి ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. చాలా ముఖ్యం మనకి. అంతకంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడ ఎవ్వరు ఇవ్వలేరు, దొరకదు కూడా చెప్పాలంటే. ఓకే, ఇవాళ మీరు మీ డిఎం గారు మీ గురించి ఏం ఆలోచించారు, మీరు దినమంతా ఏం చేశారు, మీరు ఎంతవరకు అలైన్లో ఉన్నారు అనేది చూద్దాం. ఓకేనా? ఇవాళ ఇప్పుడు మీ డిఎం గారి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎస్, నేను ఫస్ట్ కార్డ్స్ తీసేస్తానండి. కార్డ్స్ తీసేస్తాను. ఫస్టే మ్యారేజ్ అనేది వచ్చింది మనకి. చాలా మంచి ఆదరణనే చెప్పుకోవచ్చు మనము. ఇది కర్కట రాశి వాళ్ళు ప్రేమ కుటుంబం కోసము పాకుపడే వాళ్ళు. ఏదన్నా కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు వదలరనమాట. ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తాను. ఓకేనా? ఎస్. ఆహా, టవర్ మూమెంట్ వచ్చింది. ఎవరిదండి ఇంత ప్రాబ్లంలో ఉన్నారు? ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఏమేమి వస్తుంది ఏంటిది అనేది మనం చూద్దాము. ఫస్ట్ మొదటిగా మనకి మ్యారేజ్ అనేది కార్డు వచ్చేసింది కర్కట రాశి వాళ్ళకి. తర్వాత ఎవరైతే మళ్ళీ కర్కట రాశి వాళ్ళే చాలా ప్రాబ్లమెటిక్లో ఉన్నారు, మీ గురించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే, మీకు ప్రపోజ్ చేస్తే పలువురిలో తనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనుకొని చాలా ఆలోచిస్తున్నారు. కాకపోతే దేనికైనా సరే ఇంకా ముందడుగు వెయ్యాలి అని అనుకున్నప్పుడు తన పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది, విపరీతంగా ఉంది. అక్క, ఇది ఎవరిది అని అంటారా? అవునండి, ఇది తులారాశి వాళ్ళది వచ్చింది. తులారాశి వాళ్ళు కూడా చాలా అంటే మీతోనైతే ప్రేమలో ఉన్నారు, కాకపోతే అది ఎంతవరకు ఏంటి ఎలా నడిపించాలనేది తెలియట్లేదు అనమాట వాళ్ళకి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏం లేదు, ఏదైతే కొత్త మీరు అంటే ప్రయత్నం చేస్తున్నారు, మంచి ఉద్యోగం వచ్చేది ఉంది మీకు. ఒక అంటే వ్యాపారం గురించి మీరు ఆలోచిస్తే కనుక, వ్యాపారం పెడితే కనుక మీకు మంచి కలిసి వచ్చేది ఉంది. ఎవరిది అని అంటారా? అన్ని రాష్ట్రాల వాళ్ళకి అనుకోండి. అన్ని రాష్ట్రాల వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఎట్లయినా సరే మనము రాత్రింబగల్లో కష్టపడే వాళ్ళమే. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఉంటే వాళ్ళు ఆల్కహాలిక్ అంటే ఏంటి? తాగుబోతులు అంటారు. మరి వర్కహాలిక్ అంటే వర్క్ హాలిక్ అని అంటే 24 గంటలు వాళ్ళ పని కోసం అనేది మస్తు చాలా కష్టపడతారు అనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మంచి ఇప్పుడు ఏది పెట్టినా సరే, మీకు ఏ చిన్న వ్యాపారం పెట్టుకున్నా సరే మీకు మంచిగా కలిసి వచ్చే రోజులు ఉన్నాయి. మీరు పడ్డ కష్టానికి మొత్తం అంతా మీకు అన్నీ అంటే పర్ఫెక్ట్గా నడిచే సమయం వస్తుందన్నమాట. ఓకేనా? ఈ గ్రహణం అనేది మీకు చాలా మంచి అవకాశాలు అనేది చాలా తీసుకొస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఏం తీసుకొస్తుంది చూద్దాము. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఏస్ ఆఫ్ పెంటికల్స్ తర్వాత. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ తర్వాత ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది.
చూడండి, ఇప్పుడు మీరు ఏసో బాండ్స్ ఎప్పుడైనా వస్తాయనగా చాలామంది వేరే వేరే ఎలాగో చెప్తారు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ప్రకారంగా మనం కనేది ఇది. ఇప్పుడు చూడండి, మీరు అనుకున్న వ్యక్తి మీతోని కళ్యాణం చేసుకోవడానికి మీకు అంటే పలువురులు ఏమనుకుంటారు అని అనుకున్నప్పుడు తను 10 మందికి చెప్పేయడం జరిగింది. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటే ఇంకా ఆమె తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకుని అన్నప్పుడు తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. అర్థమైందా? ఫేస్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అది ఎంతవరకు ఏంటిది అని తనకు ఆలోచన వచ్చినప్పుడు మీకు ఏంటి ఏసో పెండిగల్స్ మీరు వ్యాపారం అంటే మీతోనున్న సంబంధాన్ని మీరు లక్ష్మి కదా, మీరు లక్ష్మి. అది జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న మీరు లక్ష్మి కాబట్టి మీతోనే కలిసి అడుగేసినప్పుడు తనకి అంతా మంచి జరుగుతుంది. మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఉన్నమాట చెప్పాలంటే తను ఏది అనుకుంటే అది అది తను ముందుకి వెళ్ళగలడు అనేది ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది చూపిస్తుంది. ఇది ఆకాశంలో వచ్చిన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనది కాడనమాట. అంటే అంటే ఎండిపోయిన చెట్టుకు కూడా మొలకలెత్తిన మంచి పచ్చని ఆకులు వచ్చినాయి. అంటే వాడిపోయిన మీ జీవితంలో చిగురింపజేయడానికి ఒక అద్భుతమైన కొత్తది రోజు వస్తుంది. అది కూడా ఎట్లా చాలా తొందరగా ఎంత తొందరగా అది చూద్దాం. ఓకేనా? ఇవాళ ఎలా ఉంది మీది హార్ట్ పుల్లింగ్ అనేది, ఇన్నర్ హీలింగ్ అనేది బాగా చేసుకున్నారా? థర్డ్ పార్టీలో విరికి ఉన్నా అంటే థర్డ్ పార్టీ అంటే ఇది థర్డ్ పార్టీ. ఇప్పుడు మనం బిజినెస్ కోసమే మాట్లాడుతున్నాం. ఇది బిజినెస్దే వచ్చింది ఇవాళ మనకి. మీకున్న బంధం ఎవరైతే ఉన్నారో మీతోని కలిసి మాట్లాడాలనుకున్నప్పుడు ఎలా 10 మంది తెలిస్తే ఎట్లా ఫైనాన్షియల్గా దెబ్బతింటాం కదా అంటే అట్లాంటిది ఏమి కాదు. కానీ మీకోసం అనేది ఎవరో చెడు చేయడానికి మాత్రము పొంచి ఉన్నారనమాట. అది జర్ర చూసుకొని ముందడుగు వేసుకుంటే మరీ అందరినీ నమ్మకుండా కొంచెం ఆలోచించి ఒక అడుగు ముందు వేసుకుంటే మీకు అనేది మంచి రోజులు అనేది ఉంది. ఓకేనా? ఎన్ని రోజుల్లో ఒక 8 నెలల్లో కనుక ఒక 8 నెలల్లో మీకు 8 వారాల్లో మీకు మంచిగా చక్కగా అయిపోయే రోజులు మంచిగా చాలా మంచివి. ఎంత కష్టం ఉన్నా సరే మీకు మంచి రోజులు అనేది ఉంది. హార్మిట్ అవునండి. మీరు మీ గురించి మీ వ్యక్తి డిఎఫ్ గురించి రాత్రి మొదలు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ చాలా గట్టిగా ఉంది. 10 మంది ఏమనుకుంటారా అని మీ గురించి చెప్పేసిన తర్వాత ఆయనకి ప్రాబ్లం వచ్చింది. అయినా సరే మీతో ముందు అడిగేస్తే నాకు మంచి రోజులే వస్తాయని తన గట్టి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు మొత్తం తన సిచ్యువేషన్ పడిపోయి ఉంది. అయినా సరే తనకి మీతో నడవాలనే గట్టిగా ఆలోచన ఉంది. దానికి థర్డ్ పార్టీ అనేది అడ్డమైతే కంపల్సరీ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఆమెనే నా జీవితం, ఇంకా నాకు ఆమె కంటే ఇంకెవ్వరు లేరు. అయినా ఆమె ఎవరైనా జెండర్ వేసుకోండి డిఎఫ్ అనమాట. తనకంటే నాకు ఇంకెవరు అంటే నా చీకటి జీవితంలో వెలిగిచ్చే వాళ్ళు ఎవరు లేరు తను తప్ప అనేది వచ్చిందనమాట. చూడండి, ఎందుకంటే తను ఎందుకు మిమ్మల్ని మీతోనే నడవాలి అనుకుంటున్నారు. మీరు పూర్వజన్మం అంటే ఇప్పుడు ఎట్లా ఇది లవర్స్ అన్నమాట. భార్య భర్తల కాడు వేరుగా వస్తుంది. ఇది మీ కర్మబంధంలో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్పేటట్టు కొంచెం జాగ్రత్తగా ఈ పున్నము ఈ గ్రహణం వెళ్ళిపోయింది కదా, మీరు ఏం చేస్తారు? ఇన్నర్ హీలింగ్ కరెక్ట్ చెయ్యండి కాదనా. కాకపోతే ఏంటంటే మీరు 10 మందిలో ఉండకండి. ఊరికే అల్లోడా మనము మనసులో ఉన్నది ఊరికే అందరి 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. కామ్గా ఉండండి. కామ్గా ఉంటే కర్మ పెరగదు. కర్మ మీరు పెంచుకోవడం వేరంటే మీరు మనసులో ఉన్న వ్యక్తిని మీరు చేరుకోవడానికి మస్తు టైం పడుతుంది. అంటే మనం ప్రతి మాటకి కర్మ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు మీరు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారు, ఏదన్నా అన్నారు, ఏదన్నా తెమ్మన్నారు, నువ్వు తేలేదు కదా నేను కూడా ఇయ్యను అంటే ఏమంటారు? అచ్చా ఆహా అట్లనా నేను కూడా చూసుకుంటా అంటారు అనమాట. అది అనేది కర్మ పెరుగుతుంది అనమాట. చిన్న మాటకు కూడా కర్మ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలా? ఇన్నర్ వర్క్తో పాటు సైలెంట్గా ఉండాలా. మీ ఇష్టం, అది నేను చెప్పినా చేయడం కాదు, మీ ఇష్టము. మీకు అనేది చాలా మంచి రోజులు ఉన్నాయి, అద్భుతమైనవి.
మీకు మామూలుగా కాదు, ఎట్లా అంటే అతి త్వరలో అనమాట, అతి త్వరలో మీ మనిషి మీ దగ్గరకు వచ్చి ఇంకా నువ్వే నాకు లైఫ్ అబ్బా, నీతోనే నాకు ఊపిరి ఆడుతుంది. ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎట్లుంటుందంటే డిఎఫ్ ఆక్సిజన్ అనమాట. అర్థమవుతుందా మీకు? డిఎఫ్ ఆక్సిజన్, డిఎం ఎన్ని నకరాలు చేసినా కానీ లాస్ట్కు ఆమె దగ్గరనే ఈయన ఊపిరి ఉందని తెలిసిన తర్వాత ఇంకెక్కడ ఆయన తిరగడు, ఆయన గుర్రం కూడా తిరగదు. మంచి గుర్రం మీద చక్కగా వచ్చి తొందరగా వచ్చేసి మీకు ప్రపోజ్ చేసి, నువ్వే ఇంకా నా భార్య అబ్బాయి, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అసలు ఏం చెప్పాలంటే ఇది అసలు శుభం కాడే ఫస్ట్ వచ్చేసింది. ఇంకా ఏం చెప్పుకుందాం చెప్పండి. ఎందుకు? కంపల్సరీ మీరు ఒకటి అవుతారు. మీరు పూర్వజన్మ ప్రేమికులు. మీ డిఎం మీ దగ్గర రాకపోతే ఇంకెక్కడ పోతాడు? ఇగో చూడండి, గుర్రం ఎక్కడ పోతుంది? ఇటు సైడ్ తిరిగి లేదు కదా, ఇక్కడ సైడే తిరిగి ఉంది. అనుకోకుండా పెట్టినా కానీ ఇటు సైడ్ అన్నా ఉండాలి కదా, మరి ఇట్లా ఇట్లా తిరిగా ఉండాలి కదా, అట్లా లేదు, ఇట్లనే తిరిగి ఉంది. మీకు అతి త్వరలో మీ యూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది. మీరు నేను అనేది ఏంటంటే ఇన్నర్ వరకు తొందరగా మంచి చేసుకోండి, చక్కగా చేసుకోండి. ధ్యానం చేయండి, 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మిర్రర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, కామ్గా ఉండండి. మీరు మీ దాంట్లో ఉన్నప్పుడు మీ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి నీళ్ళం చేస్తాడు, నన్ను బతలాడతాడు, అవన్నీ పెట్టుకోవద్దు. అసలు ఎదురు చూడకండి, ప్రశాంతంగా ఉండి దేవుడి మీద భారం వేసేయండి. శివపార్వతుల మీద భారం వేసి మీ ఇష్టం, అది ఎవరైనా పర్లేదు. అగర్ ముసల్మాన్ బచ్చే దేఖ్ రే ఆప్కే అల్లాహ్కి ఊపర్ చూడు. ఓకే, జీసస్ వాళ్ళు చూస్తున్నారు కదా, చాలామంది క్రిస్టియన్స్ చూస్తున్నారు కదా, జీసస్ మీద వదిలేసేయండి. ఎందుకు? మీరు చిన్నప్పటి నుంచి నమ్మే మీ భగవంతుని మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెవరి మీద నమ్మకం పెట్టుకుంటారు? అవునా కాదు? మీరే చెప్పండి. నేను ఒక 10 నిమిషాలు చెప్పి పోతా, ఇట్లా చేసుకోండి, ఇట్లా ఏమని. మీ మంచి మాట అయితే వినబుద్ధి అవుతుంది, చెడ మాట మాట్లాడితే అరే ఎందుకు ఈమె ఇట్లా చెప్తుంది అని అనిపిస్తుంది. అవునా కాదా? మంచి మాట చెప్పినప్పుడు మీకు మంచిది అనిపించినప్పుడు తీసేసుకోండి. లైఫ్లో మనము కొన్ని మంచి మాటలు ప్రతి ఒక్కటి ఎట్లుంటుందంటే ఏదో ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుంది, ఒక మంచి బుద్ధి ఉంటుంది. ఆ మంచి బుద్ధి అనేది మనం నేర్చేసుకోవాలి, పట్టేసుకోవాలి అంతే. చెడువన్నీ వదిలేసేయాలి, మంచిది మాత్రమే మనం క్యాచ్ చేసుకొని మన లైఫ్లో ఆచరణ చేసుకోవాలి. అప్పుడు మనం మంచి దారిలో మన లైఫ్ మంచిగా అయిపోతుంది. మీ వ్యక్తి అతి త్వరలో వచ్చేసి మీకు ప్రపోజ్ చేయడం కానీ, కళ్యాణం చేసుకుంటా అని చెప్పడం కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించేస్తాడు. ఎప్పుడు అక్క? చాలా త్వరలో. ఎప్పుడు? ఒక 6 days లోపలైతే మీకు యూనియన్ ఉంది. 6 weeks కానివ్వండి, 6 months లోపల కానివ్వండి. నేను షార్ట్స్లో కూడా చూస్తున్నప్పుడు 6 months అని కంపల్సరీ వస్తుంది. 6 months అని ఇక్కడ ఎందుకు ప్రొలాంగ్ అవుతుంది? 6 months అబ్బా ఏంది అక్క ఇంతలా ఆగుతుంది? 6 years కూడా అనొచ్చు. అంటే ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే దీంట్లో ఉంటారో, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో జాయిన్ అవుతారో వాళ్ళకి 6 years పడుతుంది. 5 years అనేది కంప్లీట్గా బ్లాక్లో ఉంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీ డిఎం మిమ్మల్ని కలిసిన తర్వాత మంచి స్మైల్ ఇస్తాడు, చేస్తాడు. మీరు దగ్గర పోయి మాట్లాడిన తర్వాత మాట్లాడినట్టు చేస్తాడు, కానీ మీ నెంబర్ మాత్రం బ్లాక్ చేస్తాడు. మీరు బ్లాక్ తీయమన్నా తీయడం ముషి నవ్వుకుంటా తెగొట్టేస్తాడు. ఆ మాట అనేది దాటేస్తాడు. అక్కడ ఏంటంటే ఆయన కూడా ఇన్నర్ హీలింగ్ చెయ్యాల, కానీ ఆయనకు లేదు, ఆప్షన్ లేదు, మీరే చెయ్యాల. ఇక్కడ మీకు ఎన్నోసార్లు చెప్పిన డిఎఫ్ అనేది ఇంజన్, డిఎం అనేది ప్రయాణం అనేది మొత్తం మీ యూనియన్ అనేది మీ పైన ఆధారపడి ఉన్న రైలు ఏదైతే బండ్లు ఉంటాయి కదా, డబ్బాలు అనమాట అవన్నీ. డిఎం వెనుక ఉండడు, ఒక్కొక్కటి దాటుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. మీరు అనేది తీసుకుపోతూ ఉండాలి ట్రైన్ని. ఫస్ట్ మీ నెంబర్ బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆయన స్టేటస్లో పెడుతూనే ఉంటాడు, మీరు స్టేటస్లో ఏం పెడితే మీరు అది వాచ్ చేస్తూనే ఉంటాడు. మీరు అది ఆయన పెట్టినవన్నీ స్టేటస్వి, ఆ ఫోటోలు అవన్నీ చూసి మీరు ఏడవడం జరుగుతుంది. నైట్ ఆఫ్ ద సోల్ అంటారు కానీ రాత్రి కూర్చొని తన కోసము విలపించి ఏడుస్తారు. ఎందుకంటే మీరే ఆశ్చర్యపోతారు, పొద్దున్న లేచిన తర్వాత ఎందుకు ఇంతగానం నేను ఏడ్చినా నేను ఒక మనిషి కోసం. ఏం లేదబ్బా, మీరు ఏం కంగారు పడొద్దు. పూర్వజన్మ బంధం సింపుల్.
ఒక మనిషికి మీ పక్కనే ఉండే మీ భార్య అయినా మీ భర్త అయినా మీరు చూడకుండా తన కోసం ఎందుకు ఏడుస్తున్నారు? పోషించేది వీళ్ళు కదా మిమ్మల్ని. ఒక భార్యనే ఒక ఆడమనే తీసుకుందాము, పోషించేది మీ భర్త కదా. మరి ఆయన కోసం ఎందుకు ఏడుస్తారు? ఎటువంటి సంబంధం లేని మనిషి కోసం ఎందుకు ఏడుస్తారు? ఏం లేదు, సింపుల్. ఇవాళ కాకపోతే రేపు యూనియన్ అందరికి పెళ్ళి అవుతుందా? పెళ్ళి అవుతుంది అనేది దీంట్లో కటాఖంటిగా 100% 1000% అవుతుంది అని ఉండదు. అది మన పూర్వజన్మ కర్మబంధంతో ముడిపడి ఉన్న బంధం ఇది. ఓకే, మీకు పూర్వజన్మలో మంచి పనులు చేసేసారు, ఈ జన్మలో కూడా పుట్టినప్పటి నుంచి మంచి పనులు చేసారు. లేదక ఏ మనిషి అయినా మంచి పనులే చేసుకుంటే ఎట్లా ఉంటారో చెడు పనులు కూడా చేస్తారంట. అవునవును, అది కూడా నేను కూడా ఒప్పుకుంటా. మన జీసస్ అంటారు, ఒక ఆడమని అందరు రాళ్ళు వేసి కొడతా ఉంటారు, ఈమె పాపి 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 అని. జీసస్ వచ్చేసి ఆపేస్తాడు. ఆపేసి నువ్వు కూడా కొట్టు, నువ్వు ఎందుకు కొడతలేవు అంటే ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీరు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎవరు పాపం చేయకపోతే గనక ఆమె మీద రాయి ఎత్తి కొట్టాడు. అందరు సైలెంట్ అయిపోయి రాళ్ళు కింద పడేస్తారు. దాని అర్థమైంది, ఏ మనిషి అయినా పుట్టినప్పటి నుంచి పాపము చేస్తూనే ఉంటాడు. మనం పాపంలో పుట్టిన వాళ్ళము, పాపంలో పెరుగుతోళ్ళము, పాపం అనేదే ఉంటుంది. ఇవాళ రేపు మనము ఫోన్ చూసినా అదే, టీవీ చూసినా అదే, ఏది చూసినా అదే. పాపం కాకపోతే మనం పాపం లోకంలో బతకకపోతే ఇంకా దీంట్లో బతుకుతున్నాము. దాని అర్థం అదనమాట. మనము ఏందంటే ఇక్కడ అందరు పాపం చేసేటోళ్ళే, కర్మని బట్టి. పాపం అంటే కర్మ ఫలితం ఉంటుంది దీంట్లో. అవును, మీరు నిష్ఠగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, పూర్వజన్మల మీరు అనుకోకుండా ఒకరికి ఒకరు కలవకుండా పెళ్లి చేసుకోకుండా చనిపోయినారు. ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి మీకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎన్ని విధాలుగా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇది తెలిసిన తర్వాత ఇంకింత జాగ్రత్తగా ఉండి దైవ జ్ఞానంలో పోయేసి ఒక్కరిని బాధ పెట్టకుండా మీ మీద ఈ బంధం మీద మీరు మంచి అనేది చేసుకోవాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు. అప్పుడు మీ కర్మబంధం మీద ఆధారపడ్డ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ మీరు మనస్ఫూర్తిగా ఎన్ని విధాలుగా అయినా సరే, మీకు 3 పిల్లలు ఉండని, 4 పిల్లలు ఉండని, మీ ఇంట్లో కుప్పలు మంది ఉండని, మీరు గొప్పలు ఉండని, ఆయన మహారాజు కానీ మీరు బీదోళ్ళైనా పర్లేదు, ఆయన బీదోళ్ళైనా పర్లేదు. ఇక్కడ ఏంది, ఆత్మబంధం, కర్మబంధం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కరెక్ట్గా ఉందా? అవును, ఆయనకు తెలుసు. మన అమ్మనైన వాళ్ళు మనము నడవనప్పుడు చేతులు పట్టుకొని ఎందుకు నడిపిస్తారు? మనం పడిపోతామని నడిపిస్తారు. పెద్దగా అయినాక చేయి పట్టుకొని నడిపించమంటే ఎవరు నడిపియరు తల్లిదండ్రులు. అవునా కదా? మీరు తప్పు అయితే నాకు కామెంట్స్లో చెప్పండి అక్క, ఎందుకంటే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే భగవంతుడికి తెలుసు మనకి ఏం కావాలో. మనం ఇంతవరకు మంచోళ్ళం, మనం ఇంతవరకు మంచి బుద్ధులు చేస్తున్నాం. ఈ కర్మ ఫలము వీళ్ళు పోయిన జన్మలో కలవలేకపోయారు, ఈ జన్మలో వీళ్ళని ముడేసేద్దాం, ఒక్కరికి ఒకరు వదలలేకుండా ఉన్నారు. ఈ జన్మలో ముడేసి మంచి పనులు చేస్తారా, వీళ్ళకి మోక్షం ఇద్దాం, లేకపోతే మళ్ళీ పనిష్మెంట్లో పడేద్దామని పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ నమ్మి అసలు వేరే వాళ్ళకైతే అర్థం కాదు ఇది. ఎవరైతే ఈ బంధంలో ఉన్నారో వాళ్ళకే అర్థమవుతుంది గట్టిగా. దాంట్లో బొచ్చడంత మంది ఉన్నారు నాకు తెలుసు, సతమతం అయ్యేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒకసారి బంధంలోకి వచ్చినాక మళ్ళీ విడిపోయే అంటే వదిలించుకొని వెళ్ళిపోయే ఛాన్స్ అనేది లేదు. అది దైవ నిర్ణయం. అవి దైవ నిర్ణయం అన్నమాట. మనం వదిలేసుకోవాలని ఎంత అనుకున్నా మనం వదలలేము. ఎంతని అనుకోండి, మీరు ఇప్పుడు పడి చచ్చిపోయి రాత్రులు ఏడ్చే మనిషిని మీరు ఇన్నర్ హీలింగ్ చేసుకుర్రంటే కంప్లీట్గా ముఖం కూడా గుర్తురాదు. అట్లా అవుతుంది అక్క, అవుతుంది. అయినోళ్ళు హీలింగ్ అయినోళ్ళు చాలా బొచ్చడంతమంది ఉన్నారు. దుబాయ్ నుంచి 4 తమ్ముళ్ళు మంచిగా అయిపోయారు. నల్గొండలో ఒక తమ్ముడు మంచిగా అయిపోయాడు, నెల్లూరులో ఒక తమ్ముడు మంచిగా అయిపోయాడు, వరంగల్లో తమ్ముడు మంచిగా అయిపోయినాడు. ఏం లేదు, మళ్ళీ వీళ్ళకు కూడా
భార్యలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ద్రోహం చేయొద్దనే ఉంటుంది కదా, వాళ్ళు ఇన్నర్ హీలింగ్ చేసుకొని వాళ్ళని పూర్తిగా మర్చిపోతారు. దైవము వీళ్ళకి రాసి పెట్టి ఉంటే మళ్ళీ కలుస్తారు. మళ్ళీ వీళ్ళ ఎందుకంటే దునియా గోల్ కై भी जाओ सामने आते दुबई में रहो नहीं तो सात समुंदर के पार भी रहो సామ్నే ఆజాతే అంటారు కదా, అట్లుంటుంది. ఎక్కడ 7 సముద్రాలు తిరిగి చూసినా కానీ మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి మీ ముంగడ పెడతారు. మీ కర్మబంధం మీద, మీ దాని మీద మీకు రాసి పెట్టి ఉంటే కనుక, మీకు నిజంగా రాసి పెట్టి ఉంది, అవును అక్క నేను ఆయనను పెళ్ళి చేసుకోవాలి, ఆమెను పెళ్ళి చేసుకోవాలి, వాళ్ళు లేకపోతే నాకు ఊపిరి ఆడతలేదు, అది అనేది దైవ నిర్ణయము. ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఇన్నర్ హీలింగ్ చేసుకున్న తర్వాత నేను ఆమెని కంప్లీట్గా మర్చిపోవాలని ఇంటెన్స్ ఫుల్ ఉంది సిస్టర్ అని యూఎస్ఏ నుంచి ఒక బ్రదర్ కాల్ చేస్తే నేను చెప్పినట్టే చేసుకున్నాడు. కంప్లీట్గా మర్చిపోయి ప్రశాంతంగా ఆయన లైఫ్ బతుకుతున్నాడు. అట్లా ఉంటుంది అన్నమాట. కొన్ని 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 అట్లా ఉంటాయి. ఇప్పుడు దీనిలో చాలామందికి డౌటు ఉంటుంది, నేను ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా. నిన్న ఒక సిస్టర్ కూడా పెట్టింది, మీరు చెప్పినట్టుగా నాకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి మేడం, అది నేను కూడా నిజంగా ట్విన్ ఫ్లేమరా అంటే, ట్విన్ ఫ్లేమర్స్ ఎట్లా ఉంటారు, మీరు జర్నీలోకి వచ్చిన తర్వాత డిఎం అయినా డిఎఫ్ అయినా లేడీస్లో ఉంటారు, జెంట్స్లలో ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ జెండర్ అయినా ఉంటారు. ఒకరిని ఒకరు ఊకే ఎట్లా అంటే ఇక నీడ కనబడ్డట్టే కనబడుతుంటారు. ఇక ఫస్ట్ కలిసినప్పుడు ఇక ఏంజల్స్ నంబర్స్ ఎట్లా ఎంబడబడతాయి అంటే, ఉన్నమాట చెప్పాలి, మేము అప్పటి నుంచి సీరియస్ చెప్తున్నాయి కదా, నవ్వుపిస్తా, పిచ్చు కుక్కల్లాగా ఎంబడబడతాయి ఏంజల్స్ నంబర్స్ను. మీరు వాడుకున్నా పడుకొని అర్ధరాత్రి పూట రాత్రి లేచి మీరు ఇట్లా ఫోన్ ఎత్తి టైం ఎంత అవుతుందని చూస్తున్నా అని 12 అని 222 అని 333 అని 444 అని ఇట్లాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అదొక సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్కడ పోయినా కానీ మీకు ఇది ఏమంటారు, బటర్ఫ్లైస్ కనబడతాయి. మంచి ఇవి కబూతర్వి పంకలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఫెదర్స్ అంటారు, ఆ ఫెదర్స్ కనబడుతూ ఉంటాయి. ఆశీర్వాదాలు అనమాట. ఏం లేదు, మీ ఇంట్లో కూడా మీరు కాంగా కూర్చొని ఒక దగ్గర కూర్చున్నారు, ఏదో పని చేసుకుంటారు, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. ఇవాళ రేపు మనం ఎవడు పని చేస్తున్నాం సైలెంట్గా ఉంటే, ఫోన్లు పట్టుకున్నామంటే పక్కోడు చచ్చినా చూస్తలేము మనం, ఉన్నమాట. అది మిమ్మల్ని నవ్వించాలని మాట్లాడుతున్నాను నేను. అట్లా ఉన్నప్పుడు కూడా ఫెదర్ ఎక్కడి నుంచో వచ్చేసి మీ ఒళ్ళో పడుతుంది. ఇది నిజం, సినిమాలో జరిగినట్టు జరుగుతుంటాయి అన్నీ ఒక్కొక్కటి. ఎక్కడ చూసినా కానీ ఇక ఆయన ముఖమే ఆమె ముఖమే ఇట్లా కొట్టొచ్చినట్టు కనబడుతుంటుంది నీడలాగా. అరే ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ ముఖం పోతలేదు ఏందబ్బా అని మనకే పర్షన్ అవుతుంటాం. మళ్ళీ చూడాలి ఈ ముఖం ఒక్కటే చూడాలని ఉంటుంది. మళ్ళీ వెంట పడుతుంటాం. ఇక చేజింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక చేజింగ్ స్టార్ట్ అవుతుంటుంది. ఇక మంచిగా ముఖం చూస్తే ఇక మంచి బబ్లింగ్ ఫేస్ అనమాట. ఇక చేజింగ్ తర్వాత బబ్లింగ్ ఫేస్ ఉంటుంది. ఇక ఆమె ఆయన డిఎం ఎవరిలో ఉంటారో వాళ్ళు ఇక ముఖం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మంచి ఒక స్మైల్ పడేస్తారు. కథ బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. నిజంగా బతుకు బందర్ బస్ స్టాండ్ అవుతుంది. ఇక తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, అక్క ఉన్నా, చెల్లె ఉన్నా, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, ఏ బాధ్యతలు ఉన్నా పక్కన పడేయాలి. ముఖం చూడ్డానికి పోవాలి. పొద్దున ఒకసారి చూడాలి, సాయంత్రం ఒకసారి చూడాలి. మళ్ళీ ఆ ముఖంతో ఏమొస్తుందా, ఏం రాదు. ఇక కొన్ని రోజుల తర్వాత కట్ ఆఫ్ చేసేస్తారు డిఎం. ఇక ముఖం చూడడం మానేస్తారు. ఇక మనం పోయి మాట్లాడాలని ఉంటుంది అనమాట. డిఎఫ్ ఎవరైతే ఉంటారో డిఎఫ్ వాళ్ళ పరిస్థితి, డిఎం వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. ఒక మేడం అడిగారు కదా, మేడం నాకు ఇట్లా ఉంది, నేను కూడా ట్విన్ ఫ్లేమర్. ఇవన్నీ మీతోనైతే నేను ట్విన్ ఫ్లేమరే. కంగ్రాచులేషన్స్ అని చెప్పలేను, ఎందుకంటే ఇది మస్తు బాధ ఉంటుంది. నైట్ ఆఫ్ ద సోల్ మీరు ఏడుస్తూ ఉంటే రాత్రిపూట నన్ను గుర్తు చేసుకొని తిడతారేమని భయం అవుతుంది అనమాట. నైట్ ఆఫ్ ద సోల్ ఏముంటుందంటే పూర్వజన్మ అంతా గుర్తొచ్చి రాత్రిపూట మీ ఆత్మ మిమ్మల్ని పడుకోనియదు. ఇక అందరు పడుకున్న తర్వాత మీరు లేస్తారు ఇక దయ్యంలాగా. అది జెంట్స్లో ఉన్నా లేడీస్లో ఉన్నా లేస్తారు. ఇక లేచేసి కదా మీరు పడుకోనియదు ఆత్మ. మీకు నిద్ర వచ్చినా పర్వాలేదు, నెత్తి గోడకేసి గుద్దుకున్నా పర్లేదు, పడుకోనియదు ఆత్మ. ఇక ఏడు
మొత్తం ఈడుస్తూనే ఉండు. నువ్వు పడుకున్న తక్కియా ఉంటుంది కదా, ఏమంటారు, దిండు, ఆ దిండు మొత్తం తడిపిస్తుంది. టవల్ మొత్తం అంతా ఇక కళ్ళు తుడిచి ముక్కు తుడిచి కథం. మళ్ళీ పొద్దునైతే కళ్ళు ఇంత ఇంత దొడ్డుగా అయితే మళ్ళీ ఎందుకు ఏడ్చినామో మనకే అర్థం కాదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ఉంటే ట్విన్ ఫ్లేమ్స్ అనమాట. పూర్వజన్మ బంధం మీది ఉంటే భార్య భర్తలన్నా, లేకపోతే ఇట్లా లవర్స్ అన్నా. లవర్స్ అయితే మస్తు కష్టపడండి, మంచిగా మీ మనిషిని మీరు దక్కించుకోండి. శివయ్యకి అసాధ్యం అనేది ఏది లేదు. నిజంగా చెప్పాలంటే మీరు ఒకటి శివ పార్వతులని కాళ్ళు పట్టుకోండి. ఇగో ఇట్లా ఇట్లా మీకు ముఖాలు కనబడుతుంటాయి వాళ్ళవి. పొద్దున్న లేవగానే శివుడు ఎవరికి కనబడుతుర్రు, వాళ్ళు డిఎఫ్. మళ్ళీ మాంకాళం ఎవరి కళ్ళలో కనబడుతుర్రు, అమ్మవారు ఎవరి కళ్ళలో కనబడుతుర్రు, అది డిఎం నా ఛానల్ చూడరు అనుకో. ఎందుకంటే డిఎఫ్లు మాత్రమే టారోస్ రీడింగ్ చూస్తారు. టారోస్ రీడింగ్ చూడని డిఎఫ్లు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు లేరు నిజం చెప్పాలంటే. డిఎఫ్ ఎవరైతే ఉంటారో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏ డిఎఫ్ అయినా సరే ప్రేమికురాలైతే టారోస్ రీడింగ్ చూడకుండా ఉండదు. ఒకవేళ పూర్తిగా చూడండి, ఎందుకు చూస్తలేరో నాకు అర్థమవుతలేదు. ఓకేనా, కంప్లీట్గా వీడియో చూస్తే ప్రశాంతంగా మీకు అన్నీ అర్థమవుతుంది. ఒక 10 దీని తర్వాత ఇంకొక టారోస్ రీడింగ్ చూస్తా. ఆ అక్క మంచి చెప్తుంది, కవితక్క మంచి చెప్తుంది, సరితక్క మంచి చెప్తుంది, జ్యోతక్క కూడా మంచి చెప్తుంది అనుకుంటే ఓ 10 చూసుకుంటా వేరంటే ఏం లేదు. ఇక మీ తల వాసి ఇంత పెద్దగా అవుతుంది. నేను చెప్పేది ఏంటి, ఒక 10 మంది చెప్తారు, చెప్పనియండి, నేనేమన్నా. చూడండి, మీ ఇష్టం, మీకు ఎంత సాధ్యమైతే అంత చూడండి. కాకపోతే ఇన్నర్ హీలింగ్ చేసుకోండి. డిఎం అనేది మామూలు శక్తి కాదనమాట. మీ బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పీల్చి ఇస్తుంది. ఇట్లా పీల్చి తీసేస్తాం. మొత్తం బ్లడ్, మొత్తం మైండ్లో బ్లడ్ అంతా, బాడీలో బ్లడ్ అంతా, హార్ట్ బీట్ మొత్తం తీసేసుకుంటాడు డిఎఫ్. ఏముండదు ఇక, గాలి ఉట్టిగా అవుట్లైన్స్ ఉన్న ఒక గాలిలాగా మిగిలిపోతుంది. నేను అనేది ఏంటంటే మీరు గాలిలాగా అవ్వద్దు. అట్లా శివపార్వతులను పిలవండి, వాళ్ళ కాళ్ళు పట్టుకోండి. अच्छा मुसलमान बच्चे देख रहे, आपके अल्लाह को मत छोड़ो. एक बार गुस्सा आता, बहुत गुस्सा आता, क्या मैं बचपन से इतने तकलीफ़ा झेल रही मैं, फिर भी भगवान अल्लाह ने मुझे कुछ नहीं किया बोल के ये आता सोच, वो सोच को छोड़ दो. हाँ, मैं इतना साल में तकलीफ़ उठाई तो उठाई, हाँ तकलीफ़ उठाई तो उठाई, अभी मैं अल्लाह को नहीं छोड़ेंगी बोल के आप